నేను ఇంత స్ట్రెయిన్ ఎందుకు అవుతున్నాను తెలుసా? దీనికోసం నా గోల్ డిగ్రీ పాస్ అవ్వాలి. లేదంటే మా నాన్న చేతిలో మా నాన్న నా గురించి ఎంత గొప్పగా చెప్తాడో తెలుసా? క్లాస్ రూమ్లో బోర్డు మీద లెసన్ రాసుకున్నట్టయితే ఇలా రోడ్డు మీద తిరిగే అవసరం ఉండేది కాదుగా. ఇంకా మా అమ్మ మహాలక్ష్మి డబ్బులు అడగకుండా ఇస్తానే ఉంటుంది. ఎన్ని చెప్పినా డబ్బులు లేవు. ఇంకా నా గురించి అంటారా? ఇప్పుడు నేను డిగ్రీ కోసం పోరాడుతున్నా యోధుడిలా. అడుగుదాం వద్దా? ఇప్పుడేమంటుంది ఏంటో. అడిగేద్దాం. అమ్మా అమ్మా అమ్మా, ఎంత కావాలి? 100 కావాలంటే ఇస్తాను. ఇప్పుడు నీ డబ్బాలో నుంచి 500 తీసుకున్నాను అనుకో, తోలు తీస్తాను. అందుకే అమ్మా తీసుకోలేదు. గుడ్ బాయ్. కానీ నాన్న జోబులో తీసుకున్నా. రే నాకైతే ఏం సంబంధం లేదు చెప్తున్నా. మా రే మీ నాన్న చూస్తే కొడతారా? అందుకే నువ్వు మేనేజ్ చేయవే. రే మర్యాదగా చెప్తున్నా, డబ్బులు తీసి జేబులో పెట్టు. పెట్టేసా? అబ్బచ్చా, నేను చెప్పింది నీ జేబులో కాదు నాన్న, మీ నాన్న జేబులో. నాకు అవసరం ఉందామా? నేను పట్టుకెళ్తున్నా. రే నువ్వు ఇలా అవసరం ఉన్న ప్రతిసారి డబ్బులు తీయడం కరెక్ట్ కాదురా. ముందు డబ్బులు ఇవ్వు. ప్రతిసారి ఎందుకు తీసుకెళ్తా అమ్మా? అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్తా. అబ్బచ్చా, ఇవే మరి తెలివితేటలంటే. నువ్వే కదమ్మా తెలివితేటలు లేవని తిడతావు. నేనన్నది ఈ తెలివితేటలు కాదు నానా. ఈ తెలివితేటలు ఏదో చదువులో చూపించుంటే కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండేవాడివి. కడుపుకి ఎంత పట్టిద్దో అంతే తినగలం. తిను అంటే ఎలా అమ్మా? చదువు కూడా అంతే. నా బ్రెయిన్ ఎంత తీసుకోగలదో అంతే. అంతకు మించి నా వల్ల కాదుమా. ఓవర్ యాక్షన్ ఆపి డబ్బులు ఇవ్వు. మా నేను నా బాధ చెప్తే నువ్వు ఓవర్ యాక్షన్ అంటావేంటి? రే ఆపరా, ముందు డబ్బులు ఇవ్వు, తర్వాతే నీ బాధ. అమ్మ నాకు సంబంధం లేదు నాన్న, నువ్వే మేనేజ్ చేయి. ఎక్కడికి? ఇంట్లోకి. బయటికి వెళ్తున్నట్టున్నావు, ఇంట్లోకి అంటావేంటి? బయటికి వెళ్తున్నాను తెలుసు కదా, మళ్ళీ ఎక్కడికన్నా అడుగుతారు. అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదని మీరే చెప్పారుగా. సరే, ఎందుకు వెళ్తున్నావు? అంటే ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే. నువ్వు బయటికి వెళ్తే నా బీపీ పెరుగుతుంది. క్లాస్ రూమ్లో బోర్డు మీద లెసన్ రాసుకున్నట్టయితే ఇలా రోడ్డు మీద తిరిగే అవసరం ఉండేది కాదుగా. మళ్ళీ స్టార్ట్ చేశాడు. పాస్ అవుతలేనన్నా. నువ్వు పాస్ అవుతావు. అమ్మాయిలకి సైడ్ కొట్టాలు, ఎగ్జామ్లో కాపీ కొట్టాలు, ఆఖరికి కాపీ కొట్టి కూడా పాస్ అవ్వలేకపోయావు కదరా. అక్షరం వస్తే చాలదు, లక్ష్యం కూడా తెలియాలి. ఏది రాస్తున్నామో ఏది చేస్తున్నామో తెలియాలి కదా. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? షాప్లో సరుకులు లిస్ట్ ఇచ్చాను, వెళ్ళి తీసురా. సరే బైక్ ఇవ్వు. ఎందుకు? బయట ఎండగా ఉంది, బండిలో పెట్రోల్ తక్కువగా ఉంది, నడుచుకుంటూ వెళ్ళి తెచ్చాయి. సరే. ఎండ తగలకూడదంటే బుక్ వదలకూడదు. చదువు చదువు చదువు, ఎప్పుడు చూడదు. వాడు ఎక్కడికో వెళ్ళాలని వెళ్తున్నాడు. మీరు అడిగే ఉంటారుగా. అడిగితే చెప్తాడా? మరి నాకు చెప్తాడా? ఇదిగో కాస్త సొలిచి పెట్టండి. నాకు ఓపిక లేదు, తినడానికి ఏమీ లేదు. అదేంటి ఎంతసేపు వంట చేయకుండా ఏం చేస్తున్నావు? షాపింగ్కి వెళ్ళా. ఈ టైంలో షాపింగ్ ఏంటే? షాపింగ్ చేయడానికి టైం చూడాలా ఏంటి? బట్టల షాపులు ఖాళీగా నేను షాపింగ్కి వెళ్ళకూడదే. అకేషన్ అయినా ఉండాలి, వెకేషన్ అయినా ఉండాలి. ఈ రోజు పెళ్లి రోజు. మరి పొద్దున్న చెప్పలేదు?
అంటే మీకు గుర్తులేదా? పీడకల్ని మర్చిపోవాలనుకుంటాం కానీ దాచుకుంటావా? ఓ, నన్నంత ప్రేమగా దాచుకుంటున్నారన్నమాట. ఇంట్లో దీపం పెట్టమంటే కార్తీక దీపం సీరియల్ పెట్టిందంట నీలాంటిది. సర్లే, హ్యాపీ యానివర్సరీ. పెళ్ళైన మగాడు హ్యాపీగా ఉన్నట్టు చరిత్రలో లేదు. ఇప్పుడు నేనేమంత బాధ పెడుతున్నానని మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. స్వీట్ చెయ్యి. స్వీట్. 500 కావాలి. ఎందుకు? పక్కింటి సుభద్రక్క దగ్గర 500 అప్పుగా తీసుకున్నాను, ఇవ్వాలి. సరే, జోబులోనే తీసుకో. ఎస్. నువ్వు చూసుకోవడం అయిపోతే నేను స్కూటీ తీసుకుంటా. సారీ. పర్లేదు, అందంగానే ఉన్నావులే. ఏంటి? చూడటానికి బాగున్నావు, చూస్తారులే అంటున్నాను. నువ్వు చూస్తావా? హ? అదే, నన్ను చూస్తారా అని. అందంగా ఉన్నావుగా, చూస్తారులే. కానీ నీ అంత అందంగా లేనుగా కదా. నువ్వైతే యాపిల్ పండులా ఉన్నావు, ఎవరైనా చూస్తారు. నన్ను ఎవరు చూస్తారు? ఇవే తగ్గించుకో పో. ఎక్కడుంటావు? ఎందుకు? జోకులొద్దు, ఎక్కడుంటావు చెప్పు. ఇప్పుడు అడ్రస్ చెప్పాలా? అడ్రస్ ఏమొద్దు, నువ్వు ఎక్కడుంటావు చెప్పు. ఓయ్ నిన్నే. ఎందుకు నవ్వుతున్నావు? మీరు పెళ్లి చూపుల్లో చూసింది గుర్తొచ్చింది. ఆ తప్పు ఇప్పటికీ నాకు గుర్చుకుంటూనే ఉంది. అయినా నన్ను చూడ్డానికి మీకెందుకంత సిగ్గు? నీలా సిగ్గు లేకుండా చూడలేను కదా. అవును, పెళ్లి చూపుల్లో నన్ను చూసినప్పుడు ఏమనిపించింది మీకు? వేరే ఆప్షన్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇదే మరొత్తనేది. నేను వద్దాననే అందరూ కన్విన్స్ చేశారు, అమ్మాయి బాగుంది చేసుకో అని. తప్పించుకుందాం అనుకున్నాను, చేశారు. అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారు మీరు? నేను మీకు నచ్చలేదా? పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత అడుగుతున్నావా? అదే పెళ్లి చూపులు అడుగుంటే బాగుండేది కదా. అలాంటప్పుడు ఈ స్వీట్ చేయమనడం ఎందుకు, తినడం ఎందుకు? చేదు జ్ఞాపకాన్ని మర్చిపోవాలంటే ఈ స్వీట్ తినాలి. అదంతా ఎందుకులే కానీ ఆ చిట్టి బుక్, రావు గారి వడ్డీ డబ్బులు, ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకునిరా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
వెళ్ళండి. నువ్వు వచ్చావేంటి? ఏ రాకూడదా? ఎప్పుడు మీ నాన్న వస్తాడు కదా, రాకుండా ఏం చేస్తున్నాడు? బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. పొగరు కాదు, షుగర్ 1 kg ఇవ్వు. అది లిస్ట్లో లేదే. అందుకే చెప్పా. లిస్ట్లో లేకుంటే నేను ఇవ్వను. ఏహే సోది. చూడు, మా నాన్న ఇప్పుడే మెసేజ్ చేశాడు చూడు. అవునా, సరే ఇస్తాను లాగు. సిగరెట్స్ ఉన్నాయా? లేవు. నాకేం అలవాట్లేదు. మరి ఎందుకు అడిగావు? ఊరికే ఉన్నాయా లేవా అని అంతే. పొగరు ఉంటా మరి. ఫెయిల్ అయ్యా అంటగా. నీకెవరు చెప్పారు? తెలుస్తుంటాయి, ఎదల గురించే చెప్తూనే ఉంటారు. మీ నాన్న చెప్పాడు. నాన్న చెప్పాడా? ఛీ, నా బతుకు ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు. ముందు పాస్ అవరా రే, దేనికి పనికి రాకుండా పోతావు. వేలేవంటగా. నాన్న ఛీ. నానా ఎందుకు చెప్పా? నేనేం చెప్పాను? నేను చెప్పొద్దు 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 అన్న వాళ్ళతో ఎందుకు చెప్పా? నేనేం చెప్పానో తెలియకుండా చెప్పావు అంటే ఎలా అమ్మా? ఫస్ట్ నేనేం చెప్పానో చెప్పు. పెద్ద మావయ్యతో నాకు పెళ్లి సంబంధం చూడమని చెప్పావా? అంటే వాడు ఖాళీగా ఉన్నాడని చెప్పాను. ఓ, మరి చిన్న మావయ్యకి ఎందుకు చెప్పా? వాడు చాలా తెలివైనడు కదా, మంచి సంబంధం చూస్తాడని చెప్పా. బాబాయ్కి చెప్పలేదే, నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు. వాడు బిజీ కదా, అందుకే చెప్పలేదు. పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి వాడు కావాలి, డబ్బు నోడు కావాలా, డబ్బు లేనోడు కావాలా, తెల్లోడు కావాలా, ఎర్రోడు కావాలా అని క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు తెలుసా? పెద్దతైతే మీకు కట్నం ఇవ్వడానికి ఏమైనా దాచారా అని కూడా అడుగుతుంది తెలుసా? సరదాగా ఆట పట్టిస్తున్నారమ్మా. నాన్నా టాబ్లెట్ వేసుకున్నావా? నాకేం బీపీ లేదు. షుగర్ ఉందిగా? పొద్దున్నే వేసుకున్నా. ఏది ఆను? ఇంకొక్కసారి టాబ్లెట్ వేసుకోలేదనుకో. అయినా నీకు పెళ్లి చేయకపోతే చుట్టాలు ఏమనుకుంటారమ్మా? నాన్నా, చుట్టాలు చుట్టూ ఉంటారు, కానీ మనకు కష్టం వచ్చినప్పుడే చుట్టూ ఎవరు ఉండరు. అయినా మన కష్టానికి వేరే వాళ్ళ లైఫ్లో సమాధానం వెతుక్కోకూడదు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయమ్మా. ఏదో ఒక సాయం అడిగాం, ఎంతైనా మన చుట్టాలే కదా. నాన్నా, సాయం అడిగితే సలహాలు వస్తాయి, అలకలు వస్తాయి, కానీ సాయం మాత్రం రాదు. ఆడపిల్లకి కట్నాలు ఇవ్వాలే కానీ కష్టాలు ఇవ్వకూడదమ్మా. నా దగ్గరుంటే మిగిలేవి కష్టాలే. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను. కావాలంటే ఇల్లరికం వచ్చేయాలని చూడు, అప్పుడు చేసుకుంటా. ఈ రోజుల్లో ఇల్లరికం ఎవరొస్తారమ్మా? నేనొస్తా రే. బయటికి వెళ్ళంట్రా, సడన్ గా నాన్న పని చెప్పాడు. ఇప్పుడు నేను ఒక 20 minutes నీ దగ్గర ఉంటా, ఓకేనా? బాయ్. బయటికి వెళ్తా అన్నావు? ఓ, రేపు మార్కెట్కి వెళ్ళాలరా. నేను రాను. ఏమైంది? ఇప్పుడు నేను ఫెయిల్ అయిన అందరికీ తెలియాలా? నేనెవరికి చెప్పానురా? సుభద్రకేగా చెప్పాను. అంటే నువ్వు కూడా చెప్తున్నావా? నాన్నొక్కడే చెప్తున్నాడు అనుకున్నా. నీ కొడుకు ఫెయిల్ అయ్యాడని ఎంత గర్వంగా చెప్పుకొని తిరుగుతున్నారే. పరువు పోతుంది బయట, తలెత్తుకోలేకపోతున్నాను. పాస్ అయి తలెత్తుకో. ఇప్పుడు పాస్ అవ్వకపోతే ఏమవుద్ది? కూరలో ఎన్నున్నా ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు. అబ్బాయి మంచోడైనా జాబ్ లేకపోతే విలువ రాదు. సో డిగ్రీ పక్కా కావాల్సింది. సర్లే, ట్రై చేస్తాను. పాస్ అవుతాలే అమ్మా. సరే, నేను వెళ్తున్నా. రే వెళ్తూ వెళ్తూ కాస్త ఇది సుభద్రకి ఇచ్చేసి వెళ్ళరా. మధ్యలో ఈ పనులేంటే?
ఏంటి? అలాగే డెలివరీ కూడా తీసుకురా. అది కాదు పెద్దమ్మా, నాకు పనుంది. ఖాళీగా ఉన్నామని తెలిస్తే ప్రతి ఒక్కరు పని చెప్తారు. ఈ పచ్చళ్ళు ఎప్పుడు వస్తాయంటో.